హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారండి? ఓకేనండి. రాత్రి ఒకతను నాకు మెసేజ్ పెట్టారండి. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. ఆయన ఏమని పెట్టారంటే, చాలా పెద్ద ఆయన ఏం కాదు, 60 లోపలే ఉంటాడు ఆయన. 60 లోపు ఉంటారు. ఆయన పెద్ద ఆయన. ఏంటి ఆయన కనకమ్మ దగ్గర బాగా తింటున్నావు, ఏంటి మీ ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టట్లేదా అని అన్నారండి. అనగానే ఈ సోది తర్వాత నాకు పొట్లం ఇచ్చేయమన్నా, పొట్లం నీ చేతికి ఎందుకు ఇచ్చాను? ఇళ్ళకి అందరికి తెలియాలి కదా. పొట్లం ఇచ్చి తింటా మాట్లాడుకోవచ్చు. ఇస్తాను, నాకు తిండి కోసం ఎందుకు అంత ఆరాట పడుతున్నా? చా ముందు పెట్టుకున్నావు తిండి. అలా అనమాట అండి. ఆ తిండి కోసం కనకమ్మ వెయిటింగ్ అండి. తింటూ మాట్లాడుకుందామండి. ఇస్తున్నా కనకమ్మ, ఇదిగో ఏమన్నాయి చూడు దాంట్లో. ఒక్క నిమిషం అండి, చెప్తా మీకు జరిగిన స్టోరీ చెప్తా. వా గారే ఏంది రోడ్డు మీద పడేసినావు? ఏంది ఎందుకో మెత్తబడిపోయినాయి. మరి జాగ్రత్తగా అవి మెత్తపడకుండా చూసుకోవాలి కదా. పెట్టాను ఏమో ఊర్లో ఉన్నాయి, వాటి వల్ల మెత్తబడిపోయి. జాగ్రత్తగా పెట్టుకోవాలి కనకమ్మ ఎప్పుడైనా, లేకపోతే మెత్తపడిపోతాయి అవి. అంతే. ఇంకేం కావాలి చెప్పు నీకు? ఇంకేమి తెచ్చావు చెప్పు. అది ఇదిగో ఇవి 2 తిను. 1 2 ఈ 2 తిను. ఒకటేనా గారె నీకు? అదేంది వద్దు, నేనే తీసుకున్నా. ఇదిగో టమాటా, ఇదిగో చట్నీ. పూరి చట్నీ ఎవరిది? నాది. యాక్షన్ చేయకే, నాటకం చేస్తున్నాం. అయితేనండి ఆయన మెసేజ్ పెట్టారు, ఏనాయనా మీ ఇంట్లో అన్నం పెట్టట్లేదా అంటే, నేను అన్నా ఏమన్నానంటే, ఏమండి నాకు ఇంట్లో అన్నం పెట్టట్లేదని కాదండి, తను కొడుకు అనుకున్నది నన్ను, నేను తల్లి అనుకున్నా. ఆవిడ కొడుక్కి అన్నం పెడుతుంది అనుకుంటుంది, నేను ఒక తల్లి దగ్గర తింటున్నా అనుకుంటున్నా. మెయిన్ కారణం వచ్చేసి నువ్వు వీడియోలు దొబ్బుతున్నావు కదా ఆమె దగ్గర అన్నాడు. అంటే నేను అన్నా, అవునండి అన్న, నేను వీడియోలు దొబ్బుతున్నానండి. నేను మొదట్లో కనకమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు వీడియోలు కావాలమ్మా, నాకేం నువ్వు చేయకపోతే నాకు వీడియోలు కావాలి, నువ్వు చెప్పిన పని నేను చేస్తా అన్న. అనగానే ఇప్పుడు ఆయన చెప్పిన మాట నాకు గుర్తొచ్చి, కనకమ్మ నేను బయటికి పోయినావు, ఏం చేస్తున్నావు? కూర్చొని తింటున్నావు. కనకమ్మ నేను ఇప్పుడు టిఫిన్ తెచ్చుకోవడానికి పోతే నాకు ఒక మాట గుర్తొచ్చింది. అయ్యో కనకమ్మ కూడా నిన్న వీడియోలు తీసిన ఆల్రెడీ, మొన్న కూడా వీడియోలు, రోజుకి 2 వీడియోలు పెడతాన్నా, నిన్న 2 వీడియోలు పెడితే అప్లోడ్ అవ్వలేదు. సరే చేద్దాం కనకమ్మ కానీ రోడ్డు మీద నించున్నా, అది స్విచ్ ఆఫ్ అయింది. అట్లా ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో నాకు కూడా తెలియదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఒకరిని మోసం చేస్తే ఎప్పటికైనా నాకు దెబ్బ తగులుద్ది. ఈ మాట నాకు తెలుసు. అది కనకమ్మనైనా వేరే వాళ్ళనైనా ఎవరినైనా మోసం చేసినా నేను అంటే తప్పకుండా దేవుడు అనేవాడు దెబ్బ కొడతాడు. ఆ విషయాన్ని నేను బాగా నమ్ముతా. నేను కనకమ్మని మోసం చేస్తున్నా అని ఒకళ్ళు ఇద్దరు అనుకుంటున్నారు. కొంత అదే మాట్లాడతాను. నాకు అంటే ఒకళ్ళు ఇద్దరు సాజిద్ వచ్చాక కనకమ్మ బాగుంది అని ఒకళ్ళిద్దరు నమ్ముతారు. ఇంకొకళ్ళేమో కనకమ్మ దగ్గరికి సాజిద్ వచ్చిన తర్వాత సాజిద్ బాగున్నాడు అని అంటారు. ఇంకొక ఇద్దరేమో సాజిద్ గారు తెలివిగా వీడియోలు దొబ్బుతున్నాడని ఇంకొందరు అనుకుంటారు. ఇంకొందరేమో వీళ్ళిద్దరు కలిసి జనాల దగ్గర డబ్బులు దొబ్బి తింటారని ఇంకొందరు అనుకుంటారు. ఇంకొందరేమో ఇంకొక రకంగా అనుకుంటారు. అంటే ఒక్క మనిషి ఒక్కొక్కలా ఉండడు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటాడు. ఎవడి ఆలోచన వాడిది. ఇప్పుడు నేనే ఈ వీడియోలు చూస్తున్నా, కనకమ్మ వీడియోలు చూస్తున్నా. కనకమ్మ ప్లేస్లో సాజిద్ గారు ఒకడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, నాకు తప్పు కనిపించవచ్చు, మంచిగా కనిపించవచ్చు, మంచోడు అనుకోవచ్చు, తనకు ఆరోగ్యం బాగోతే చూసుకుంటాడు అమ్మని అనుకోవచ్చు, లేదంటే సంథింగ్ ఏదో ఒకటి అనుకోవచ్చు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటాడు. 5 ఏళ్ళు సరిసమానంగా ఉండవు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటారండి. నేను తప్పుగా ఎవరిని అనుకోను. నాకు నిజం చెప్పాలంటే ఒక 3-4 బ్యాడ్ కామెంట్లు పెడతారు, అంతకుమించి ఎవరు బెటరు. వాళ్ళు కూడా ఒక్కళ్ళే ఐడీలు మారుస్తూ పెడతాంటారేమో అన్నది నా డౌట్. వాళ్ళొక్కళ్ళే. వీళ్ళ కామెంట్లను చూసి మంచి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే భయపడి నాకు ఫోన్లు చేస్తారు. అయ్యో వీళ్ళేంటి ఇలా పెడతారు. వాళ్ళు మంచి కామెంట్, అమెరికా మేడం గారు పోయి మంచి కామెంట్ పెట్టిందంట, ఆవిడ క్లాస్ బిగుతున్నారంట కింద నుంచి పోయి. అట్లా సాజిద్ గారు బాగుపడుతున్నారని ఇంతకుముందు కనకమ్మని వీడియోలకి బాగా చేసి తొక్కేసిండ్రు కావాలని. మరి ఎందుకు దొక్కేసిర్రో, కనకమ్మ బాగా తింటుంది బతుకుద్దని మరి దొక్కినరో ఏమో నాకు తెలియదు. నేను వచ్చిన తర్వాత అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నా, అమ్మా ఇట్లా కాదమ్మా సరదా వీడియోలు చేస్తాం, మంచి వీడియోలు చేస్తాం అని రిక్వెస్ట్ చేసిన. కొంచెం ఏదో నాకు దారి చూపించిండ్రు. మళ్ళీ నన్ను కూడా తొక్కాలని చూస్తున్నారు అందరూ. అయితే ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, మాట బాగుంటుంది, పెద్ద నీట్గా మాట్లాడినరు. ఎందుకు తింటున్నావు నాయన, ఎందుకు ఉంటున్నావు నాయన, ఏంది అని అంటే, ఏమండి ఆవిడ నన్ను దత్తత తీసుకుంది సీరియస్గానే, ఆవిడ నేను తల్లిలాగే చూసుకుంటున్నా, ఆవిడ ఆరోగ్యం బాగోదు ఒకటి,
రెండు వచ్చేసి నన్ను నమ్మింది. నేను ఒకటే అడిగిన, నాకు వీడియోలు కావాలమ్మా, ఏం పని అని చెప్పు నేను చేస్తా, నాకు వీడియోస్ కావాలి, నాకు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఆ సినిమాల వరకు పోయే రేంజ్ నాకు లేదు, కానీ యూట్యూబ్లో ఏదో 4 వీడియోలు చేసుకొని 4 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటున్నానండి నేను అన్నా. అనగానే అవునా నాయన అన్నాడు. అన్న తర్వాత ఎందుకు అంటే నేను అన్నా, ఏమండి ఆ 4 రూపాయలు కూడా ఎందుకు సంపాదించుకుంటున్నా అంటే మీ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు అన్నాడు. మీరు చాలా లో రేంజ్, ఆవిడ దగ్గర తింటున్నావు నువ్వు పోయి అని కొంచెం నెగిటివ్గా అనేలోపు నేను అన్నా, ఏమండి నాకు పెళ్లి చేసుకోవడానికి 1 రూపాయి లేదండి చేతిలో, ఒక యూట్యూబ్ ద్వారా 1 రూపాయి వస్తుంది, నేను బయట ఈవెంట్లు చేస్తూ ఉంటా, దాని నుంచి 1 రూపాయి వస్తుంది, రేపు జాబ్ కోసం చూస్తున్నా దాంట్లో 1 రూపాయి వస్తుంది, ఈ 4 రూపాయలు దాచుకొని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానండి. మా ఇంట్లో వాళ్ళపైన నేను ఆధారపడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ అప్పులు తెచ్చి అప్పులు కట్టి నాకు పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదండి, అందుకే నేను ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదండి అని చెప్పిన. వాళ్ళని నేను ఇబ్బంది పెడితే ఎప్పుడు పెళ్లి చేసుకోనండి, మినిమం ఒక పెళ్లి జరగాలంటే 2-3 లక్షలన్నా కావాలండి, మా తమ్ముడికి జరగాలి, నాకు జరగాలి, ఒకేసారి జరుగుద్ది, ఒక 4-5 లక్షలు అవుద్దండి, దానికి నేను కొంచెం కష్టపడుతున్నా, ఒక యూట్యూబ్ వీడియోలు కానివ్వండి, ఒక పని కానివ్వండి, ఏదో ఒకటి కానివ్వండి, ఒక బండికి ఇస్తీ కట్టుకోవాలి, ఒక ఫోన్కి ఇస్తీ కట్టుకోవాలి, ఇంటి రెంట్ కట్టుకోవాలి, అన్నీ కట్టుకొని బ్రతకాలండి, ఎన్నో ఉంటాయి దాంట్లో, అవన్నీ మీరు అర్థం చేసుకోవట్లేదు అనగానే అర్థమైంది ఆయన నీ బాధ, ఆహా నీ ప్రాబ్లం ఇదే, అదేదో మాకు ఓపెన్గా చెప్పొచ్చు కదా నువ్వు యూట్యూబ్లో అని అన్నారు. అనగానే నేను చెప్పిన, అంటే 2 నువ్వు తినేస్తున్నావు, ఒకటి ఏమి వెళ్ళగా పూరి తింటావా, మరి నా పూరి వద్దా, నేను పూరి కదా ఫస్ట్ కట్టమన్నాను. ఓకే సారీ, నేను వీడియోలో మాట్లాడుతూ మర్చిపోయినా, ఏమి తెలివమ్మా ఈసారి తినేద్దాం అనుకున్నాడు. అయితే నేను చెప్పా, ఏమండి నేను ఎవరిని కూడా మోసం చేయనండి, ఒకవేళ కనకమ్మ వీడియోలు ఇయ్యను అంటే నేనేం చేయనండి, తననేం ఇబ్బంది పెట్టను, కనకమ్మ పర్మిషన్ తీసుకొని నేను వీడియోలు తీసుకొని 1 రూపాయి సంపాదించుకుంటా, బాగుపడతానండి అని అన్నా. కనకమ్మ తిండి పెడితే తింటానండి, కనకమ్మ పెట్టకపోతే వెళ్ళిపోతానండి. ఈ తిండి కూడా నేను ఎందుకు తింటున్నానంటేనండి, తినే వీడియోలు బాగా చూస్తున్నారండి, ఇప్పుడు మా ఇంట్లో నేను వీడియోలు చేసుకోలేను, కనకమ్మ ఇంట్లోనే చేయగలను ఆ తిండి వీడియోలు కానీ ఏమన్నా కానీ, తన ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది, ఒకరోజు పచ్చడే ఉంటుంది, ఆ పచ్చడే తింటాం, ఒకరోజు చికెన్ ఉంటుంది. ఇప్పుడు నేను కనుక వీడియోస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా, ఎవరో ఒకరు సహాయం చేయడము, ఏదో ఒక రకంగా మంచి తిండే తిన్నాం, చికెన్లు మటన్లే తిన్నాం, ఎక్కడ తిండి దగ్గర ఎక్కడ తగ్గల, ఏదో ఒకటి దొరుకుతూనే ఉంది. అది నేను వీడియోస్ దగ్గర ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండాలి జనాలకి వీడియోలు, ఏదో నేను హాయ్ అండి మేము ఇది తింటున్నామండి అంటే నచ్చదు. ఏమండి ఇది కనకమ్మ, ఇది ఇప్పుడు కనకమ్మ దగ్గర పూరి ఉంది, కనకం ఆ పూరి ఇటీ అదిగో అలా కామెడీ అనమాట, అలా సరదాగా ఉంటుంది. ఇప్పుడు 2 బోండాలు తింటుంది, కూరనా, ఇదిగో అన్ని చట్నీలు ఇచ్చాడు కదా, ఇదిగో ఇది వేసుకో, చట్నీలే ఇది కూడా వేసుకో, నువ్వు కూడా వేసుకో, నాకెందుకు చట్నీలు, అన్ని చట్నీలు ఎత్తాడు, ఎత్తమన్నట్టుకో నువ్వు, మరి సపరేట్ కట్టిస్తే ఎత్తాడు, నువ్వు అప్పుడే చెప్పాలి. నీకేం పూరి కూర నువ్వు గారెళ్ళు తింటావేమో అనుకున్నా నేను పూరి అడిగితే నువ్వు నేను పూరి, నేను అక్కడ ఆర్డర్ చేసుకుంది పూరి, నేను పూరి అన్నా, మరి నువ్వు ఇవన్నీ ఎందుకు ఆర్డర్ చేసుకున్నావు, ఈ గారెలు అన్నావు, నేను ఈ రెండు అన్న, ఈ ఎవడ ఆర్డర్ చేసిండు, తినప్పుడు ఇచ్చి తీసుకో. అయితే అట్లా గొడవ జరుగుతూ ఉంటే బాగుంటుంది సరదాగా అని చెప్పి అట్లా సరదాగా చేస్తూ ఉంటారండి. సరదా ఉండాలి కదా, ఎవరైనా మన వీడియోలోకి వచ్చి మన వీడియో చూస్తున్నారంటే ఒక సరదా, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి అట్లా నేను కనకాన్ని ఏడిపిస్తూ ఉంటా. ఎందుకు ఆ చికెన్లో వంకాయ వేసినావు, ఎందుకు అదిగో ఆ నీళ్ళల్లో ఆ నీళ్లు పోసినావు బాగాలేవు, కొంచెం నా మాటలు అట్లాంటి మాటలు, నా మాటలు సరదాగా ఉంటాయి వినేవాళ్ళకి, అందుకు ఇష్టపడ్డారని చెప్పి ఆ వేలో నడుస్తున్నా. చాలామందికి నేనంటే ఏంటో తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం పూరి తినేద్దాం అనుకున్నాడండి, నేను అనుకుంటే తినేస్తున్నాడండి, అయ్యమ్మో నిజంగా తినేస్తున్నాడు, పూరి అడిగాను, క్లారిటీ ఇవ్వడం కోసం మాట్లాడుతున్నానండి. ఎవరికి ఏం డౌట్ వచ్చినా నెగిటివ్ కామెంట్ పెట్టడం కాదు, పాజిటివ్గా సాజిద్ ఇదేంటి అని నాకు కామెంట్లో పెట్టండి, నేను తప్పకుండా దాని గురించి క్లారిటీ ఇస్తానండి. ఎవరైనా సరే నాకు కాల్ చేసి అడిగినా నేను మీకు సమాధానం ఇస్తా, లేదు మీరు మెసేజ్ పెట్టినా నేను సమాధానం ఇస్తా, మీరు కామెంట్ పెట్టినా నేను సమాధానం ఇస్తా. అది గవర్నరే కాదు, చిన్నవాడైనా అడుక్కునేవాడైనా ఎవడైనా సరే
తప్పు చేస్తే అది తప్పే ఎప్పటికైనా. ఏమండి ఆ పెద్ద మనిషికి నేను క్లారిటీ అయితే ఇచ్చిన, ఇట్లా సంగతి అండి, ఇట్లా అండి నేను పర్మిషన్ తీసుకుంటున్నా, తను నన్ను ఆ పూరి తినేస్తావా, ఈ బొజ్జు తినేస్తావా, ఈ బోండా తినేస్తావా, ఈ గారి తినేస్తావా? ఓయమ్మోయ్. ఏమండి నా బొబ్బస్కాయ చూసారు ఎంత బాగుందో? నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? కొనుక్కున్నానండి. ఎందుకు అందరూ ఫ్రూట్స్ తినమంటున్నారు, నేను కొనుక్కున్నాను. ఇది ఎప్పుడు కోతే మింగేద్దామని చూస్తున్నాను, అందుకే నేను మూత పగిలిపోతుందమ్మా, మెత్తం గట్టిగా నొక్కు. అలా ఊరక సరదా ఏడిపిస్తా, ఎందుకంటే సరదా కోసం వీడియోలలో, అంతేనండి, అంతకు మించి లేదు. ఆ బొబ్బస్కాయ ఉంది కదా, రేపు వస్తా, రేపు వచ్చావంట కనుక అది కొయ్యి అంట, కోస్తావా కొయ్యవా అంట, అలా సరదాగా చేస్తా. ఇప్పుడు కంటెంట్ ఉండాలి కదండి, మనం ఏం చేసినా ఒక వీడియో కంటెంట్ ఉండాలి. ఇక్కడ ఏం కంటెంట్ ఉంది, ఇంకా అదే కంటెంట్ ఉంది నాకు. ఫ్యామిలీ, ఒక ఇంట్లో మనం చేసే సరదా, గోల, అల్లరి, అదనమాట. అది కొంతమంది తప్పుగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ఏ తప్పు చేయనండి. కాకపోతే ఏదైనా సరే నేను కనకమ్మ పర్మిషన్ తీసుకుంటున్నానండి. కనకమ్మ పర్మిషన్ లేకుండా తనని ఇబ్బంది పెడుతూ ఎప్పుడు కూడా నేను ఏది చేయను. దొంగతనంగా ఏ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోను. ఒకళ్ళ పర్మిషన్ తీసుకునే చేస్తా, ఒక కష్టం చేశాను. నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వ్యక్తినేనండి. కష్టం నాకు తెలుసు. ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడ 500, ఎక్కడ 2 ఎప్పుడు కూడా ఇంత మట్టికి ఏది కూడా తప్పు చేయలేదు. నాకు నకిలీ అనిపించలేదు, అక్కడ తేడా అనిపించలేదు. ఏ తప్పు కూడా చేయనండి. కాకపోతే వీడియోల విషయంలో నేను తీసుకుంటున్నా, నేను పెట్టుకుంటున్నా అంతే. తనకు పెడదాం అన్నప్పుడు 2-3 సార్లు కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి. కొంచెం నెట్ ప్రాబ్లము, ఫోన్ ప్రాబ్లము, ఏదో ఒకటి ఇబ్బందులే అయిపోయినాయి, ఫెయిల్డ్ అవ్వడం అట్లా జరిగినాయి. నేను కావాలని ఎవరిని తొక్కనండి. కనకమ్మని కూడా నేను తొక్కాల్సిన అవసరం నాకు లేదు. నాకు నన్ను ఇంత ఆదుకుంటున్నప్పుడు తనని నేను ఆదుకోవడంలో అసలు తప్పే లేదు. నాకు ఇన్ని వీడియోస్ ఇస్తుంది కాబట్టి నేను తనని ఇంత చక్కగా చూసుకుంటున్నా అంతే. నా దగ్గర ఇంత తేడా వచ్చినా కనకమ్మ ఫస్ట్ ప్రతి ఒక్కరికి చెప్పేది, ఒక వీడియోలో చెప్పేది, ఒక నలుగురికి చెప్పేది, అందరికి చెప్పేది. కానీ ఆ పెద్ద మనిషి ఒక మాట అన్నాడు నాకు, కనకమ్మ ఒక మాట అన్నది అని అన్నాడు. కానీ నేను అన్నా సరదాగా అంటదండి అంతే అన్న. అవును, వాడు అన్ని వీడియోలు తీసుకుంటే నువ్వేం చేస్తున్నావు అమ్మ అంటే, ఏమోనండి ఫోన్ పట్టుకొని వస్తాడండి, వచ్చి వీడియోలు తీసుకుని వెళ్ళిపోతాడండి, వాడు ఇంకేం పట్టించుకోడండి, వాడు వీడియోల కోసం వస్తున్నాడండి అని అన్నది అని అంటే నేను అన్నా, ఏమండి ఇప్పుడు ఇంకా మీరందరూ అలా అడుగుతున్నారు కాబట్టి తను కూడా ఉండి మీకు సపోర్టెడ్గా ఉంటుంది. ఇప్పుడు సాజిద్కి సపోర్ట్ చేస్తే మీరందరూ ఏమనుకుంటారంటే, అయ్యో వాడికి బాగా సపోర్ట్ చేస్తుంది ఏంటి, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అని కొంతమంది గొడవ చేస్తుంటారు, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అని. అందుకని ఈ గోల్ అంతా ఎందుకు రా నాయన అని చెప్పి, అవునండి వాడు వస్తున్నాడు, వీడియోలు దుబ్బుకొని పోతున్నాడు అండి అని అంటున్నా అని కనకమ్మ అన్నదండి. అంటే అట్లానా, ఆమె అట్లా అంటుంటే ఆమె ఇబ్బంది పడుతుందేమో నీ వల్ల అని నేను అనుకున్నాను ఆయన అన్నాడు. అంటే లేదండి, ఆమెను ఇబ్బంది పెట్టేవాడిని అయితే ఇన్ని రోజులు నన్ను ఎందుకు రానిస్తుందండి. ఇప్పుడు రాజు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక వీడియో తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఏదైనా. ఇప్పుడు అంతకు మించి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఒక వీడియో తీసుకున్నా మొహమ్మద్ చెప్పేస్తుంది, నాయన ఒక వీడియో తీసుకో, 2 వీడియోలు తీసుకో, 3ది తీసుకోకు అని అంటది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇస్తుంది అవకాశం అంటే, ఇంటికి వస్తాడు, పలకరిస్తాడు, ఏం తిన్నావు అని అడుగుతాడు. ఆ మాట తనకు నచ్చింది. ఏదో తనకి ఇంకా ఒక కొడుకు భావం ఏదో సంథింగ్ అనిపించిన తర్వాత సర్లే పోనీలే బాగుపడతా అంటాడు కదా, ఏదో ఒక రూపాయి సంపాదించుకుంటా అంటాడు. వాడి మొఖానికి 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదు, ఏదో బాగుపడినాయిలే అని చెప్పి అట్లా వీడియోలు ఇస్తుందండి అంతే. 30 ఏళ్ళు అన్నందుకు నాకు 30 ఏళ్ళు అనుకున్నారు మీరు. అంటే ఆమె ఆలోచన నేను మీకు చెప్తున్నా, పోనీలే బాగుపడినాయిలే అని. ఆమె మనస్ఫూర్తిగా నాకు వీడియోస్ ఇస్తుందండి. ఆమె పక్కనే కూర్చొని నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ఎవరైనా ఆవిడని అడిగినారు అనుకో, ఏమ్మా వాడికి వీడియోలు ఎందుకు ఇస్తున్నామని, ఏం చేయనండి నేను తీసేసుకుంటున్నాడండి, పెట్టేసుకుంటున్నాడండి అని అంటది అంతే. అదొక సరదాగా అంటది. ఎందుకంటే ఆమెనెక్కడో వాళ్ళు ఆమెను ఎక్కడ ఇబ్బంది పెడతారో అని ఆమె భయం. ఎందుకంటే స్ట్రోక్ ఉంది ఇక గుండెల్లో, ఆ ఇబ్బంది పడకూడదు కనకమ్మ. అందుకని ఎవరు ఏం చెప్పినా సరేనమ్మా, ఓకేనమ్మా, ఓకే అంటది. సరే మీరు చెప్పిందేనమ్మా కరెక్ట్ అంటది. అంతేనండి, ఎవరిని ఇబ్బంది పెట్టి ఎప్పుడు కూడా నేను ఒక వీడియో తీసుకోనండి. ఇది పక్కానండి, ఫిక్స్ అండి. కనకమ్మ పర్మిషన్తోనే నేను ప్రతి వీడియో తీసుకుంటున్నా. కొంచెం
బాగుపడాలి కదండి. మనం కూడా సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఎప్పుడు కూడా తప్పుటి వీడియో మాత్రం నేను ఎప్పుడు చేయనండి. మంచి మంచి వీడియోస్ చేస్తా, మంచి మంచి మాటలే మాట్లాడతా. ఎవరిని కూడా ఎప్పటికీ నేను మోసం చేయనండి. ఎవరో ఏదో కామెంట్ పెట్టారని మిగతా వాళ్ళు తప్పుగా అనుకోవద్దండి. ఒకటే చెప్తున్నా, ఒకడు బాగుపడుతుందంటే సాల్రే బాబు నాయనోయ్. ఒకడు బాగుపడుతుందంటే ఇంకోటి తొక్కడానికి వస్తాడండి. దయచేసి అర్థం చేసుకోండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేవతి గారికి, గాయత్రి గారికి, అమెరికా మేడం గారికి, అలా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను అర్థం చేసుకోండి. ఏదన్నా తప్పు కనిపిస్తే మాత్రం నాకు కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. బాయ్ అండి, ఉంటానండి. టిఫిన్ మాని మరి మాట్లాడుతున్నా. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే ఇంకో వీడియోలో మాట్లాడతానండి. బాయ్ అండి, ఉంటానండి. ఇవాళ నా పెళ్లి రోజండి, అందుకే వాడికి అన్ని గారి, బజ్జీ, బోండా, పూరి ఇప్పించాను. స్వీట్ దాంట్లో ఉన్నది, అందుకనేసి స్వీట్ తర్వాత పెడతానండి. ఫ్రూట్స్ ఉన్నాయి, బొబ్బాయి ఉన్నది, అరటిపండు ఉన్నది, జాంపండు ఉన్నది, గన్ని ఉన్నాయి, అవి తర్వాత పెడతానండి. ఓకే, అందరికీ పాదాభివందనాలు. వాడికి కొట్టకపోయినా పర్వాలేదండి, మగోడు. నేను పెద్ద ఏజ్ కదండి, నాకు కొట్టండి, తెలుసు కదండి, వద్దండి. ఓకే, ఇది కొంచెం లూజ్, అప్పుడప్పుడు లూజ్ అయింది, మళ్ళీ టైట్ అయిపోద్ది. లూజ్ అని సిగ్గు అభిమానం లేదని తినేస్తాడు. ఎప్పుడు తిండి తిండి తిని ఒక మంచమే బస్కేసి కూర్చుంటాడు. కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా అర్థం చేసుకోండి, వాడికి లూజ్ అని మెంటల్ అని అర్థం చేసుకోండి. కొంచెం అర్థం సరిగ్గా చేసుకోండి. కొట్టే నాకు మెంటల్ అంటేని ఈ తరకు మా అమ్మగారు అలాగే వారు మెంటల్ అంటే ఏం పట్టించుకోకుండా అలాగే అంటే తిరిగేస్తుంది అని. అలాగే మెంటల్ అయితే ఇలా జాబ్ చేస్తానా, నెల నెల తిరుగుతానా, సరిగ్గా బుర్ర కట్టంగా పెట్టాను అనుకో మా అమ్మగారు అన్నట్టు నిన్ను, అప్పుడు మెంటల్ కదమ్మా నువ్వే కదన్నావు కొట్టింది అంటారు.